నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా ఉద్యమ గాయకులు మానుకోట ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏదైతే రజతోత్సవ సభలో రేపు ఎలాంటి కార్యక్రమం ఉండబోతున్నాయి, వీళ్ళ తరపున వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది, ఆటలు పాటలతో దుమ్ములేవబోతున్నారు అని చెప్పేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, రేపు మీ పాత్ర ఎలా ఉండబోతుంది? నిజంగా తెలంగాణ ఉద్యమం నుంచి మీ మాట వల్ల ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే దాదాపు కళాకారుల వల్లనే వచ్చింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటారు రేపు? అంటే కళాకారులకు ముఖ్యంగా పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందని అంటే అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్ మాత్రమే. కేసీఆర్ సార్ నిర్మించినటువంటి తెలంగాణ ఉద్యమం ఏదైతుందో ఆ ఉద్యమంలో కళాకారులు చాలా అద్భుతంగా వాళ్ళ ప్రదర్శన ఇచ్చిళ్ళు, పాటలు పాడిళ్ళు. అక్కడి నుంచి అలవాటు పడుతూ వచ్చిన కళాకారులం మేము. నాకు తెలిసి ఇది చాలా పెద్ద ప్రోగ్రాం, 25 సంవత్సరాల పార్టీ పండుగ కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. మేము కూడా అంతే పెద్ద ఎత్తున ప్రిపేర్ అయ్యి మేమంతా రెడీ చేసుకొని సామాగ్రి అంతా రెడీ చేసుకొని ఉన్నాం. రేపటి ఖచ్చితంగా జనాలను ఎంటర్టైన్ చేస్తాం. వాళ్ళకి ఏ పాటలు అయితే కావాలో ఆ పాటలు పాడడానికి రెడీగా ఉన్నాము. ఆల్రెడీ మేము యూట్యూబ్లో 4-5 పాటలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవి మంచి ప్రజాదరణ పొందిన పాటలు. నేను పాడిన, సందీప్ పాడిండు, దేశ్పత్ అన్న పాడిండు, రస్మయ్య అన్న పాడిండు. ఇట్లా చాలా పాటలు చేసినాం మేము. రేపు ఏ సమయానికి స్టార్ట్ కాబోతుంది? ఎంత జనసందోహం ఎంత ఉండబోతుంది? ఆల్మోస్ట్ 5 నుంచి 10 లక్షల మంది అంటున్నారు కదా. అంతమంది రావడానికి అయితే రెడీగా ఉన్నారు. ఊర్లలో స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రోగ్రామ్కి వచ్చి బాపు కేసీఆర్ను చూడడానికి రెడీగా ఉన్నారు జనం. అన్ని కొత్త పాటలతో మేము కూడా రెడీగా ఉన్నాం. ఇటువంటి పాటలు, కొత్త పాటలు అంటే మీరు చాలా దాదాపు మంచి పాటలన్నీ పాడడం, ప్రతి పాటలో అర్థం ఉంటుంది. మీరు పాడిన పాటలో ఎట్లాంటి పాటలు ఉండబోతా ఉన్నారు? అంటే జనాలను ఎంటర్టైన్ చేసే పాటలు. ఈ పార్టీ యొక్క జెండా, ఈ పార్టీ ఆవిర్భావం, కేసీఆర్ సార్ చేసినటువంటి ప్రగతి, అభివృద్ధి ఏదైతుందో వాటి మీద ముఖ్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మొన్న మేము చేసినటువంటి పాట ఒకటి, దండు గదిలేరో ఆ దండులో నా జెండా బట్టి నేనే పోతారో, అరే మొకా వదిలే దండు గదిలేరో ఆ దండులో నా జెండా బట్టి నేనే పోతారో, మొకా మీద 33 జిల్లలు గదిలేరో, అరే మొకా మీద 33 జిల్లలు గదిలేరో, అందరి దారి ఓరు గల్లు వైపే సాగెరో, పోరాటాల పొద్దు పొడుపు ఉద్యమాల గుండె దరువు, 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 గులాబీ జెండా బట్టి ఎలక తుర్తి బాటా బట్టు హట్, అరే కేసీఆర్ సారు కారు గదులుతుందిరో, గేరు మార్చి తెలంగాణ జుట్టానుందిరో, మన కేసీఆర్ సారు కారు గదులుతుందిరో, గేరు మార్చి తెలంగాణ జుట్టానుందిరో. ఇది కావచ్చు నేను సందీప్ పాడిన పాట. పిడికిలి ఎత్తిండురా పోరు జెండాలు ఉరకలేయా, సింహ గర్జన చేసిండురా ఆత్మగౌరవదారులయ్యా, సాధించి రాష్ట్రాన్ని పాలించినాడు, ప్రేమించి ప్రజలను పాలించినాడు. ఇట్లా చాలా పాటలు చేసినాము. ఆ పాటలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు, జనాలు చూస్తున్నారు, యూట్యూబ్లో హల్చల్ అవుతున్నాయి. అంతకంటే మించిన పాటలు రేపు పాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే కొందరు ఏం చెప్తా ఉన్నారు అంటే, కళాకారులు కావచ్చు, గాయకులందరూ అమ్ముడు పోయినారు, ఏదైతే దొరగడిలో అమ్ముడు పోయినారు, ఆయనకు సంబంధించిన బందీలుగా ఉంటా ఉన్నారు కొందరు కళాకారులు అని చెప్పేసి కొందరు పార్టీ నాయకులు కావచ్చు, ఇతర గాయకులు కూడా అంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే దొరగడిలో బందీ ఎందుకైతుంది పాట? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా? లేదు కదా. ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీలో పాటలు పాడేటోళ్ళు కూడా వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టేనా? అసలు అమ్ముడు పోయిల్లు అనే మాట మాట్లాడే కళాకారులే మాట్లాడుతున్నారు, మా కళాకారులే మాట్లాడుతున్నారు అమ్ముడు పోయిల్లని. మరి వాళ్ళు అమ్ముడు పోలేదా కాంగ్రెస్ పార్టీకి? అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి కావచ్చు, ఇంకో నాయకుని కావచ్చు, ఎవరికైనా పాటలు పాడిన కళాకారులు అమ్ముడు పోయినట్ట? కేసీఆర్ సారు ఏ కళాకారుని కొనుక్కోడు. స్వచ్ఛందంగా కేసీఆర్ సార్ను చూస్తే పాట పాడాలనిపిస్తుంది, కేసీఆర్ సార్ను చూస్తే ఫోటో దిగాలనిపిస్తుంది, కేసీఆర్ సార్ను చూస్తే ఒక్కసారి మా మాటల తిరుపతి రాసిండు కదా, ఉక్కు గుండెను ఒక్కసారన్నా హత్తుకోవాలన్నది అలాంటి ఫీలింగే కలుగుద్ది. కాబట్టే మాలాంటి కళాకారులు సార్ కోసం పాటలు పాడతారు, సార్ కోసం పనిచేస్తాం, సార్ కోసం నిలబడతాం, ఈ పార్టీ కోసం నిలబడతాం. అమ్ముడు పోయే కళాకారులు ఇక్కడ ఎవరూ లేరు. అది మాట్లాడేవాడు ఎవడైతున్నాడో వాడు వేదవా. అన్న, చివరిగా మీకు ఇష్టమైన పాట, మీకు చాలా పాటలు రాశారు, మీకు ఇష్టమైన పాట, మంచి పాట మా కోసం. నాకు ఇష్టమైన పాట అంటే బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం అన్నది కొత్తగా దేవో తల్లి లచ్చుమమ్మ,
బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ కేసీఆర్ వెంట పయనమవుతా నా తల్లి లచ్చుమమ్మ థ్యాంక్ యూ